ఎంత సంపాదించినా సరిపోవట్లేదంటుంది. మా నాన్న 10,000 సంపాదించినప్పుడు కూడా ఇన్ని సమస్యలు లేవురా. నేను ఇప్పుడు ఆయన కంటే 2-3 రెట్లు ఎక్కువే సంపాదిస్తున్నాను. అప్పటికీ చేతిలో ఏం మిగలట్లేదురా. వచ్చేదంతా ఎక్కడికి పోతుందో తెలియట్లేదు. శృతి సార్ ఎందుకు? శృతిరా. హో, నీ సాక్స్ లో బొటన్ వేలుకి చిల్లా, నాకు చిటికెన వేలు. ఎందుకని కొత్త సాక్స్ కొనుక్కోలేదు? 2 నెలలుగా ఇంటి బడ్జెట్ లో షార్టేజ్ వచ్చింది. 2 నెలలుగా సాక్స్ కొనలేకపోయావు. కొనలేకపోయాను సార్. మరి ఇంకేం కొన్నావు? సార్ ఫ్రెండ్ దగ్గర అప్పు చేసి ఓ టీవీ కొన్నాను సార్. ఈఎంఐలో ఒక ఫ్రిడ్జ్ తీసుకున్నాను సార్. అక్కర్లేని ఆడంబరాలు నమ్మడానికి మార్కెటింగ్ లో ఎంతో మంది ఉన్నారు. మనకు కావాల్సిన అత్యవసరాలు నమ్మడానికి ఒక్కడు లేడు. నేను నీ జేబు నుంచి 10 రూపాయలు తీస్తే ఎవడో నాకు తెలియకుండా నా వెనక జేబు నుంచి 20 రూపాయలు తీస్తున్నాడు. ఇదిగో 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 ఈ వాటర్ ప్యూరిఫైయర్ వీడే ఇచ్చాడు. జీవితంతో ఏ సమస్య రాదన్నాడు. ప్రతి వారం సమస్య, ఫిల్టర్ మారుస్తూనే ఉన్నాను. ఆ టేబుల్ నాకు కావాలా వద్దా అని అడగకుండా పైనింట్లో ఉంది కిందింట్లో ఉంది అని తీసుకొచ్చి నాకంట కట్టి వెళ్ళిపోయాడు. ఇలా వస్తువులు తీసుకెళ్లి ఎంబీపీ కాలనీలో సీతమ్మ తారలో అమ్మగలమా? కష్టపడి సంపాదించే డబ్బు ప్రతి నెల 10,000 ఎక్కడికి పోతుందో అనుకున్నాను. అది ఒక్కడు కొట్టేయట్లేదు. 100 మంది కొట్టేస్తున్నారు.